నెక్స్ట్ 16 to the power of 32, 32 to the power of 16. Which one is the smallest? ఇందులో మనకు చిన్నది ఏది అని అడిగాడండి. సో చూసుకుంటే కనుక 16 to the power of 32 అండ్ 30 to the power of 16. ఇప్పుడు ఇది బేస్డ్ ఆన్ 16 బేస్డ్ ఆన్ 32. సో ఈ రెండు కూడా 2లో మనం చేసుకుంటామండి. సో చూసుకుంటే కనుక ఇది 2 to the power of 4 అండి, హోల్ టు ద పవర్ ఆఫ్ 32. ఇది 2 to the power of 5 అండి, హోల్ టు ద పవర్ ఆఫ్ 16. అర్థమైందండి? 16 అనేది 2 to the power of 4, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. ఇది 32 అండి. సో ఏ పవర్ m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఏమవుతుందంటే ఏ టు ద పవర్ ఆఫ్ mn అవుతుందండి, m ఇంటూ n అవుతుందండి. సో 2 to the power of 4 2 8, 4 3 12, 2 to the power of 80. సో ఇందులో స్మాలెస్ట్ ఏంటంటే ఇది 80 సార్లు మల్టిప్లై చేయాలి, ఇది 128 మల్టిప్లై చేయాలండి. సో 2 to the power of 8 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అండి. టూ టు ద పవర్ ఆఫ్ 80 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. సో 2 to the power of 80 ఎందువలన వస్తుందంటే కనుక సెకండ్ వన్, అంటే దీనికి ఏంటంటే మూలం ఏంటంటే 30 to the power of 16 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఫ్రెండ్స్ అసెండింగ్ ఆర్డర్ అడిగారు. అసెండింగ్ ఆర్డర్ అంటే కనుక ఆరోహణ క్రమము. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము, కింద నుంచి మీదకి వెళ్ళాలి. ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అండి, కింద నుంచి మీదకి వెళ్ళాలి. సో చూసుకుంటే ఇది ఆర్డర్ అండి. సో 2, ఇది 2 స్క్వేర్ 4, రైట్. చూసుకుంటే కనుక ఇది ఫైనల్గా ఏమవుతుందంటే 2 to the power of 4, 2 to the power of 4 అంటే మనకు ఫైనల్గా ఏమవుతుందంటే కనుక 16 అవుతుందండి, 2 to the power of 16 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? 2 స్క్వేర్ 4, 2 to the power of 4, 2 to the power of 4 అంటే మనకి 16 అవుతుంది. సో ఇది 2 to the power of 322. ఇది చూసుకుంటే 22 దేనికి మధ్యలో ఉందంటే 16కి 32కి మధ్యలో ఉందండి. 2 to the power of 4 to 2 to the power of 5, హోల్ టు ద పవర్ ఆఫ్ 22. 2 to the power of 4 అనేది 16 అండి, 2 to the power of 5 అనేది 32 అండి. ఆ రెండింటికి మధ్యలో ఉందండి ఇది. సో చూసుకుంటే కనుక నీట్గా రాద్దామండి. ఇది 2 to the power of 4కిని 2 to the power of 5కిని మధ్యలో ఉన్న విలువ కాబట్టి మనం అలా రాసుకోవచ్చు అండి. ఇది చూద్దామండి. 222 అండి. సో ఈ 222 దేనికి మధ్యలో ఉందంటే కనుక 128కి 256కి మధ్యలో ఉందండి. 128కి 256కి మధ్యలో ఉందండి. సో చూసుకుంటే 2 to the power of 5 ఏమవుతుందంటే 32 అవుతుంది, 2 to the power of 6 ఏమవుతుందంటే 64 అవుతుంది. ఇది 2 to the power of 7 అండి, ఇది 2 to the power of 8 అండి. అర్థమవుతుందా చెప్పిన మాట? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 2 to the power of 7 TO2, 2 to the power of 8 ఇది 256 అవుతుందండి. ఇది 2 అవుతుందండి. ఓకే, పవర్ 2. ఇది చూద్దామండి. బ్రాకెట్స్ ఉంటే ఏ పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ nలో ఏ టు ది పవర్ ఆఫ్ mn అవుతుంది. 2 2 4, 4 2 8, 2 to the power of 8 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసుకుంటే ఇది 2 to the power of 16 అండి, ఇది 2 to the power of 22, 2 to the power of 16, 2 to the power of 322, 2 to the power of 88, TO2 2 to the power of 110, 2 14, 2 8 16, ఇది 2 to the power of 8 ఓన్లీ. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఇందులో అసెండింగ్ ఆర్డర్ అంటే ఫ్రమ్ స్మాల్ టు బిగ్ అండి, ఫ్రమ్ స్మాల్ టు బిగ్, కింద నుంచి పైకి రావాలి. ఫ్రమ్ స్మాల్ టు బిగ్, రైట్. చూసుకుంటే ఇప్పుడు ఇందులో ఏది చిన్నదో తీసుకుంటే మనకి ఇందులో ఇది చిన్నదే ఫ్రెండ్స్, అంటే 2 to the power of 8 రాసుకుంటామండి. ఆ తర్వాత కన్ఫర్మ్గా చిన్నది ఏదంటే కనుక ఇదేనండి. ఎందుకంటే ఇది 2 to the power of 14 లేదా 2 to the power of 15 లేదా 2 to the power of 16. ఇది పక్కాగా 2 to the power of 16. అంటే దానికంటే ఇది చిన్నగా ఉంది కనుక ఇది ఏం రాసుకుంటామంటే 2 to the power of 14 to 2 to the power of 16 రాసుకుంటామండి. అలాగే ఇది చూద్దామండి. దాని తర్వాత వచ్చే విలువలు ఏంటంటే ఇది పక్కాగా 2 to the power of 16 రాసుకుంటామండి. ఆ తర్వాత ఏంటంటే ఇది 2 to the power of
2 to the power of triple 2 అండి. సో ఇది రాసుకుంటామండి 2 to the power of 88 TO2 2 to the power of 110 2 to the power of triple 2 రైట్. సో చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 2 to the power of 8 ఇది 2 to the power of 14 2 to the power of 16. సో మనకి ఇది చిన్నదండి కాబట్టి దీనికి మూలం ఏంటంటే దీనికి మూలం ఇది. సో 2 square whole square ఇది 2 to the power of 14 to 2 to the power of 16. అంటే దీనికి సంబంధించింది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఇది అండి, దీనికి సంబంధించింది మనకి 222 హోల్ స్క్వేర్. సరే, దానికి తర్వాత 2 to the power of 16 అంటే ఈ వాల్యూ అండి. తర్వాత ఏమవుతుందంటే మనకి 2 to the power of 2 తర్వాత వచ్చే వాల్యూ 3 అయినాయి కదా. ఇంకొక వాల్యూ ఏంటంటే ఇది లాస్ట్ 2 to the power of triple 2. దానికి ముందు వచ్చింది ఏంటంటే 20 to the power of 22. లాస్ట్ వాల్యూ 2 to the power of triple 2. అంటే మనకి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో ఇది ఫస్ట్ వన్ అండి, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వాల్యూ ఏమవుతుందంటే మనకి 222 స్క్వేర్ అవుతుందండి. 222 స్క్వేర్ అనేది ఇది 2 అండి. తర్వాత ఏమవుతుందంటే 2 to the power of 2 ఇది థర్డ్ వన్ అండి, ఇది థర్డ్ వన్ అండి. తర్వాత ఏంటంటే మనకి 2 to the power of 22 ఇది ఫోర్త్ వాల్యూ అండి, ఇది లాస్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి. ఇది మనకి డిసెండింగ్ ఆర్డర్ అడిగారు ఫ్రెండ్స్, అంటే అవరోహణ క్రమము ఫ్రమ్ బిగ్ టు స్మాల్. అవరోహణ క్రమం అంటే ఫ్రమ్ బిగ్ టు స్మాల్. సో ఇది 3 to the power of 33 ఇది ఆర్డర్ అండి, అంటే 3 to the power of 27 అండి. 3 cube అంటే 27. ఇది చూసుకుంటే 27 to 81 మధ్యలో ఉన్నటువంటి నెంబర్ అండి ఇది. 27 to 81 అంటే 3 cube అనేది 27, 3 to the power of 4 అనేది 81 అండి. సో 3 మూల 9 ఇది 3 to the power of 9. సో ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే 3 to the power of 33 3 to the power of 27. ఇది చూసుకుంటే కనుక మనకి 3 power 3 TO2 3 to the power of 4 whole to the power of 3. రైట్. సో చూసుకుంటే ఇది 3 power 33 ఇది 3 to the power of 27. 3 మూల 9 3 నాలుగు 12 ఇది 3 to the power of 9. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే కనుక మనకు బిగ్ టు స్మాల్ అడిగాడు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఇందులో పెద్దది ఏది అని చూసుకుంటామండి. ఇందులో పెద్దది ఏదంటే కనుక ఇది పెద్దదండి, ఇది ఒకటోదండి, ఇది ఒకటోది ఫ్రెండ్స్. మళ్ళీ రెండోది ఏంటంటే ఇది రెండోదండి. సరే, ఇది మనకి ఖచ్చితంగా పెద్దది. ఈ రెండిట్లో ఏది పెద్దది అనుకుంటే కనుక అయితే ఇదే పెద్దది అవుతుంది. ఇది మూడోదండి, ఇది ఒకటోది, ఇది రెండోది, ఇది మూడోది, ఇది నాలుగోది ఫ్రెండ్స్. సో ఇది డిసెండింగ్ ఆర్డర్ అండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సేవ్ స్క్రీన్ షాట్ అండి.